అయ్య బాబోయ్ అని భయపడిపోవలసిన వాళ్ళు దేవుణ్ణి అనే స్థితికి వెళ్ళిపోయారంటే అప్పుడు మనం ఏం చేయాలి? నీ విశ్వాసమును బట్టి సరి అయిన పాట రాసి కోపాన్ని తెప్పించాయో అయ్య బాబోయ్ అని భయపడిపోవలసిన వాళ్ళు దేవుణ్ణి అనే స్థితికి వెళ్ళిపోయారంటే అప్పుడు మనం ఏం చేయాలి? నీ విశ్వాసమును బట్టి సరి అయిన పాట రాసి బుద్ధొచ్చేటట్టుగా చెయ్యాలి. విశ్వాసమును బట్టి. అవును, నిజమండి. నిజంగా ఆ పాట నేను చేసిన తర్వాత అది మిక్స్ చేయడానికి మళ్ళీ తర్వాత నేను చేయించడానికి నేను ఇవ్వవలసింది చాలా డబ్బులు. కానీ పాపం అతనికి 10,000 ఇచ్చాను నేను. కానీ కొంతమంది ఏం చేశారు తెలుసా? విశ్వాసమును బట్టి నేను అడగలేదు, నేను చెప్పలేదు. ఏదో కర్నూలులో ఉన్నటువంటి పేద ప్రజలండి 5,000 రూపాయలు పంపించారండి. ఎందుకు పంపించారు తెలుసా? ఇలాంటి పాటకు మేమేనండి ఇవ్వాలి. విశ్వాసమును బట్టి ఇచ్చారు 5,000. గ్రేట్. అది కొంతమంది విశ్వాసమును బట్టి ప్రతి నెల 1,000 రూపాయలు 500 పంపుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్మాను కాబట్టి ఇలాంటి వాటికి నేను సహాయం అందించాలి. విశ్వాసను బట్టి. అది ఏటి నీకుంది విశ్వాసము? ఇంత ఏమైనా అర్పణ అర్పించినప్పుడు ప్రభు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి? సబ్బు లేదు, పేస్ట్ లేదు, మరి బట్టలు లేవు. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ పరిస్థితులు అంతా ఘోరంగా ఉన్నాయి. మేమేమో ఈ అడవిలో ఏదైనా తోటలో దాటిపోయి వచ్చిన తర్వాత అల్లకల్లోలం అయిపోయింది. మేమేదో పొలం పనులు చేసుకుంటూ బాబోయ్ ఈ రోడ్లు లేవు, లైట్లు లేవు, కరెంట్లు లేవు. ఏటి ప్రభు ఈ దిక్కుమాలినోళ్ళగా పరలోకంలో ఉండవలసిన మమ్మల్ని ఎక్కడ దిక్కుమాలినోళ్ళు పడేశావు. ఇలాంటి ప్రసంగాలు ఏమైనా ప్రార్థనలు చేశాడంటారా? నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నది కాదు, దేవునికి ఏం కావాలి. ఎవరైనా ఇంటికి వెళ్తే అయ్యగారు ఏం తింటారో, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అయ్యగారులు ఏం తింటారో అనే తప్ప దేవుడికి ఏం కావాలో, దేవుడు ఏం తింటాడో, దేవుడికి ఏం పెట్టాలో ఇలాగ ఆలోచించిన మొట్టమొదటి భూమి మీద మానవుడు హేబెల్. ఆ మోదవలస కన్స్ట్రక్షన్కి ఈరోజు చదివారు. పాపం వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ బండి కూడా అమ్మేసి, కొత్త బండి, డబ్బులు లేక బండిని అమ్మేసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి? దేవుడికి ఇవ్వాలని బండి. అది అమ్మేసి డబ్బులు దేవునికి ఇవ్వాలనుకున్నారు. అలాంటి వాళ్ళు అమ్మేసుకొని అన్ని ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ 1,00,000 రూపాయలు ఎలాగివ్వగలిగారు? విశ్వాసమును బట్టి. దేవుడికిస్తే దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వకపోయినా మేము ఇవ్వాలి. మా స్టాండర్డ్ ఏంటి? వాళ్ళని ఏమనాలి? ఎంత గొప్ప విశ్వాసం మీది! బాబా, గొప్ప విశ్వాసం మీది. విశ్వాసం బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. కయ్యని కంటే ఇవ్వాలి. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసమును బట్టి చూసారా? ఏ విశ్వాసమును బట్టి? ఆ విశ్వాసం అంటే దేవుడు. పోనీ ఆయన అక్కడ ఉంటారా? సుందరరావు గారు ఉండరు. మేముంటాం, మేము ఉండము. మేము లేక పెట్టి నేను మళ్ళీ 5 రోజులు ఉండడానికి 1,00,00,000 రూపాయలు. పోనీ ఆయన అక్కడ ఉంటారా? సుందరరావు గారు ఉండరు. మేముంటాం, మేము ఉండము. మేము లేక, ఎవరూ లేక దేవుని పిల్లలు వస్తారని 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందంటారా? దానిని ఏమంటారో మీ భాషలో? నేనైతే ఒకటే అంటాను, విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి నేను నమ్మానని చెప్పుకోవాలని అనుకుంటే నా స్టాండర్డ్ ఏంటి? నేను కోటీశ్వరుని కాబట్టి ఇలాగ ఉండాలి. అంతేనా? ఈరోజు నీ స్టేటస్ని బట్టి ఎలా ఉంటావు? నీ అధికారాన్ని బట్టి నువ్వు ఎలా ఉంటావు? నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి నువ్వు ఎలా ఉంటావు? ఉన్నావు.
ఇలా ఇంత గొప్పవాళ్ళగా ప్రారంభికులైనటువంటి ఆదాము అవ్వలు ఈ బుక్కులో హేబేలు కంటే ముందు తల్లిదండ్రులుగా ఈ బుక్కులో రాయబడలేకపోయారు. మరి ఇంత గొప్ప సాక్షి సమూహం అని వాళ్ళ కోసం మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు దేని బట్టి గొప్పవాళ్ళు అయ్యారంటే, 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక మొదటి 11వ అధ్యాయము మొదటి వచనము తర్వాత కంటిన్యూషన్ 2వ వచనం ఒకసారి. విశ్వాసమును బట్టి విశ్వాసమునన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి సాక్ష్యం పొందారు వీళ్ళందరూ? దేవుని చేత గొప్ప సాక్షులుగా ఎందుకు పిలువబడ్డారంటే విశ్వాసమును బట్టే. విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం చేసావో ఆలోచించుకో.